రాఖీ పండుగ అయితే ఇలా జరుపుకున్నాం. ఎలా జరుపుకున్నామో చూడాలని అంటే మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగో చూడండి మా పెద్ద ఆడపడుచు అంటే మా ఓన్ ఆడపడుచు అన్నట్టు మేమైతే బట్టలతో పాటు గాజులు కూడా సెలబ్రేషన్ చేసినాం. ఎలా చేసామో చూడండి ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? మా అన్నయ్య అయితే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అనేది అంటే బ్యాంగిల్ షాప్ వాళ్ళని బతికించడం అని అన్నాడు. కానీ మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది. చిన్న ఆడపడుచు కూడా ఇందులోనే ఉంటుంది. ఓకేనా? మా సొంత ఊరికైతే వెళ్ళినామండి. మా సొంత ఊర్లోనే మా సొంత ఇంట్లోనే మా ఓన్ విలేజ్లోనే మేమైతే రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నామండి. చూడండి మా రాఖీ సెలబ్రేషన్ ఎలా జరిగిందో మీకే అర్థమవుతుంది. మేమైతే గాజులు వేసుకుంటున్నాం. గాజులు వేస్తూ మాట్లాడుతూ అలా గాజులు అయితే వేస్తున్నాం. చూడండి ఎలా జరుగుతుందనేది చూస్తూ ఉండండి వీడియో మొత్తం. మా సైడ్ అయితే ఎన్ని డజన్ల గాజులు తీసుకెళ్ళామంటే మేమైతే 5 డజన్ల గాజులతో ఈ సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. మా సైడ్ అయితే అందరూ 5 డజన్ల గాజులతో పాటు కోను, నెయిల్ పెయింట్, టిక్లీ ప్యాకెట్ కూడా తీసుకొస్తున్నారు. వాటితో పాటు ఫ్లవర్స్ ఇవన్నీ అయితే తీసుకొస్తున్నారండి. మీ సైడ్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో కూడా చెప్పండి. మేమైతే ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము చూడండి. మా ఆడపడుచుకైతే మా పాప గాజులైతే ఇలా సెలెక్ట్ చేసి ఇస్తుంది. ఇలా ఎయ్యి మమ్మీ అని. మేమైతే అలాగే వేస్తున్నాం. చూసారు కదా మా గాజుల సవడి. మా పాప కూడా ఉంది పక్కకి. మా అత్తమ్మ కూడా వచ్చి పక్కకి నిల్చుంది, కూర్చుంటుంది. కానీ కూర్చోమనంటే అస్సలు కూర్చోవట్లేదు. మీరు వేయండి, నాకు ఇంకా వంట చేయాలి అని అంటా ఉంది మా అత్తమ్మ అయితే. ఇంకా అక్కడితో ఈ గాజుల సవ్వడి అయితే చూడండి. మా పాప ఇంకా ఈ కలర్ వేయలేదు, వేయవా మమ్మీ అనేసి అక్కడ నుండి తీసి అయితే ఆ కలర్ అయితే ఇచ్చింది. చూడండి పూర్తి వీడియో.
చూసారు గదా! మా ఆడపడుచు చేతులకైతే గాజులు ఎంత నిండుగా ఉన్నాయో. మా అత్తమ్మ అయితే నేను పెట్టిన చీరను చూపించండి ఒకసారి ఎలా ఉందో చూద్దామని అయితే చీరను ఓపెన్ చేసి అయితే చూస్తుండ్రు. చీర అయితే చాలా బాగుందనేసి అంటూ ఉంది. మా అత్తమ్మ గూడా వచ్చి మధ్యలో జాయిన్ అయిందండి. చూసారా చేతికి నిండుగా గాజులు ఉంటే ఆడవారికి ఆ గాజులతోనే అందమండి. ఎంత నిండుగా ఉంటే చేతులైతే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూసారా. బ్లౌజ్ కూడా చాలా వర్క్ వచ్చిందండి. కంప్యూటర్ వర్క్ అండి. చాలా బాగుందండి. మీరు కూడా ఇలానే చేశారా, ఎలా చేస్తున్నారు అనేది మాకైతే చెప్పండి. మా సైడ్ అయితే చేసే విధానం అయితే మేము చూసాం. మా ఆడపడుచు అయితే చేతికి ఇలా వచ్చిందని అంటే ఒకసారి చూపించండి. ఇప్పుడైతే మా చిన్న ఆడపడుచుతో అసలైతే ఇద్దరు ఆడపడుచులు ఒక్కసారే వస్తే గాజులు ఒక్కసారే వేద్దాం అనేసి అనుకున్నాం. కాకపోతే మా చిన్న ఆడపడుచుకైతే వీలు కాలేదు. ఇంకా మా ఆడపడుచు వెళ్ళాక 4:00 అలా వచ్చింది. ఇంకా ఆమె వచ్చే వరకు మేమైతే అక్కడే వెయిట్ చేసాము. చాలాసేపటి వరకు ఆమె కోసమే వెయిటింగ్ అనేది చేసాము. చూసారా గాజులు అయితే ఎలా వేస్తున్నామో. మా చిన్న ఆడపడుచుకైతే గాజులంటే చాలా ఇష్టం. ఎంత చక్కగా వేసుకుంటుందో. కానీ ఆమెకి గాజులు కొంచెం పెద్దగా అయినాయి. ఇంకేం చేస్తాం మరి తప్పదు. తీసుకొచ్చిన గాజుల సైజు 2, 4 అయితే మా ఆడపడుచుకి 2 వస్తాయంట. అలా కొంచెం మిస్టేక్ జరిగింది. ఇంకా మనకు తన సైజు తెలియదు కదా, అందుకనే. ఓకేనా, చూడండి పూర్తి వీడియో. చూసారు కదా, మా ఇంట్లో జరిగిన రాఖీ సెలబ్రేషన్కి మేమైతే వదిన మరదళ్ళ గాజులు కూడా వేసుకున్నాం. అంటే ఆడపడుచుకు కూడా గాజులు అయితే వేసాము. ఇదండి మా రాఖీ సెలబ్రేషన్. ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట కొట్టడం